ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని ఆరాధన ట్రెండ్ వచ్చింది. ఆ ఆరాధన ట్రెండ్ ఏంటి చెప్పిన బైబిల్ కింద పడేస్తారట. ఇలా పైకి లేసి ఇలాగో చప్పటి ఇలాగో సాంకలు ఇరిసేస్తాడేమనుకో. నువ్వు బైబిల్ కింద పడేసి నిన్న ఎవరు చెప్పిన గూఢ ఆరాధన. నువ్వు బైబిల్ గౌరవించిన బైబిల్ లేకే అలా తయారైంది ఇజ్రాయెల్ దేశం. బైబిల్ చూడకే అలా తయారైంది ఇజ్రాయెల్ దేశం. నువ్వు బైబిల్ కింద పడేసిన ఇష్టానుసారంగా ఎగిరితే నేను ఎవరు చేయమని ఆరాధన దగ్గర తిప్పుతున్నారట. స్మోక్ అంట ఏంటి ఆ పొగెడుతున్నారు. పొగ ఎందుకంటే శ్మశానాల్లో ఉన్నారా? పొగెడుతున్నారు, లైట్స్ ఆపుతున్నారు, లైట్స్ వేస్తున్నారు, పొగెడుతున్నారు, లైట్స్ ఆపుతున్నారు. అలా తిరుగుతాడు ఇలా తిరుగుతాడు. ఈయనే డాన్స్ చేసేస్తే ఇక కింద ఉన్న కుర్రకారు ఆగుతారు. వీళ్ళ మొఖాలకు బాప్టిజాలు లేవు, వీళ్ళ మొఖాలకు రక్షణ అంటే తెలియదు. వీళ్ళకి పట్ట తిప్పితే మత్తయి సువార్త తర్వాత ఎవరై పలానా అధ్యాయంలో ఈ రెఫరెన్స్ ఉందంటే వాళ్ళకి తెలియదు. వీళ్ళ బందెలకు ఏమీ తెలియదు. ఈ గోడలందరూ కలిసి అంటే కచ్చిపులు తిప్పి గిర్రా గిర్రా తిప్పి వీళ్ళ ఆరాధన చేస్తారు. డ్రైనేజ్ లో తొక్కతాడు ఏమనుకుంటున్నా. అంత కొత్త ఆరాధనలు వచ్చే దేశంలోకి ఆ ఆరాధన బయలు ఆరాధన వచ్చింది. ఏం చేస్తారు బయలు ఆరాధనలు అంటే? ఒక్కసారి చూడండి, అదే అధ్యాయం 18వ అధ్యాయానికి రండి ఒకసారి. అదే పుస్తకము 18వ అధ్యాయం 27వ వచనం నుండి. అదే రాజుల గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం నుండి. మధ్యాహ్నము కాగా పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ జ్ఞానము చేయుచున్నాడేమో. సందర్భం చెబుతాను, జాగ్రత్తగా వినండి. వర్షిప్ ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందంటే యెహోవానే కాదన్నంత దూరం ఎదిగిపోయింది. ఆరాధన 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 ఆరాధన. ఈ ఆరాధన బ్యాచ్లు అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆరాధన చెయ్యండి, ఆరాధన వ్యతిరేకం కాదు. కానీ ఆరాధన పేరు మీద కుప్పు గంతులు వేసారు, నడ్డెర్రకూడతాడేమనుకుంటున్నారు. ఏదో చెప్పినా ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని ఆరాధన ట్రెండ్ వచ్చింది. ఆ ఆరాధన ట్రెండ్ ఏంటి చెప్పిన బైబిల్ కింద పడేస్తారట. ఇలా పైకి లేసి ఇలాగో చప్పటి ఇలాగో సాంకలు ఇరిసేస్తాడేమనుకుంటున్నాడు. నువ్వు బైబిల్ కింద పడేసి నిన్న ఎవరు చెప్పిన గూఢ ఆరాధన. నువ్వు బైబిల్ గౌరవించిన బైబిల్ లేకే అలా తయారైంది ఇజ్రాయెల్ దేశం. బైబిల్ చూడకే అలా తయారైంది ఇజ్రాయెల్ దేశం. నువ్వు బైబిల్ కింద పడేసిన ఇష్టానుసారంగా ఎగిరితే నేను ఎవరు చేయమన్న ఆరాధన. పరలోకం అంటుంది. ఎవడరా మీరని అడుగుతుంది పరలోకం. గుర్తుపెట్టుకో, బైబిల్ గౌరవం ఎవరికి కావాలి నీ ఆరాధన అడుగుతాను. ఆరాధన పేరుతో ఈరోజు చేతుల్లో బైబిల్ లేవు. కచ్చీపులు వచ్చినాయట. కచ్చీపు చూస్తున్నారా కొన్ని వర్షిప్లు, నేను పేరు చెప్పట్లేదు కానీ గిర్రా గిర్రా తిప్పుతున్నారట. స్మోక్ అంట ఏంటి ఆ పొగెడుతున్నారు. పొగ ఎందుకంటే శ్మశానాల్లో ఉన్నారా? పొగెడుతున్నారు, లైట్స్ ఆపుతున్నారు, లైట్స్ వేస్తున్నారు, పొగెడుతున్నారు, లైట్స్ ఆపుతున్నారు. ఈ పాడే పాస్టర్ గారు అసలు నిలబడతలేదు. అలా తిరుగుతాడు ఎలా తిరుగుతాడు. కుదిరింగా నిలబడి పాడొచ్చుగా. అలా తిరుగుతాడు ఎలా తిరుగుతాడు. ఈయనే డాన్స్ చేసేస్తే ఇక కింద ఉన్న కుర్రకారు ఆగుతారు. వీళ్ళ మొఖాలకు బాప్టిజాలు లేవు, వీళ్ళ మొఖాలకు రక్షణ అంటే తెలియదు. వీళ్ళకి పట్ట దింపితే మత్తయి సువార్త తర్వాత ఎవరై పలానా అధ్యాయంలో ఈ రెఫరెన్స్ ఉందంటే వాళ్ళకి తెలియదు. వీళ్ళ బందెలకు ఏమీ తెలియదు. ఈ గోడలందరూ కలిసి అంటే కచ్చిపులు తిప్పి గిర్రా గిర్రా తిప్పి వీళ్ళు ఆరాధన చేస్తారు. డ్రైనేజ్ లో తొక్కతాడు ఏమనుకుంటున్నా. మీకు బైబిల్ తెలియనప్పుడు బైబిల్ గౌరవం మిమ్మల్ని ఎవరు చేయమన్నాడు ఆరాధన. ఇలానే చేసి ఏం చేశారు? బయలు ఆరాధన చేశారు. ఆ రోజు ఏ ఆరాధన? బయలు ఆరాధన. ఏం చేశారు? పిచ్చి సంగీతాలు, పనికిమాల సంగీతాలు తెచ్చారు. అరే దైవికమైన సంగీతం ఒకటి ఉంది, ఆ సంగీతానికి వాక్యం అనే వరవడు ఉంది. ఆ వరవడుతోనే దైవికమైన సంగీతాన్ని ప్రజలకు వినిపించాలని ఒక భావజాలన పక్కకు పోయింది. బయలు భావజాలన తెర మీదకి వచ్చేస్తే ఏమైంది? భయం లేని ఆరాధన, పనికిమాలిన ఆరాధన వచ్చారట. యెహోవాను ఆరాధించే వాళ్ళు ఒకవైపు ఉన్నారట, బయలును ఆరాధించే వాళ్ళు ఒకవైపు ఉన్నారంటే దేశం రెండు రకాలైపోయింది. మెజారిటీ మైనారిటీ, మెజారిటీ మైనారిటీ. అంటే మెజారిటీ ఎవరు ఎక్కువైపోతున్నారు రోజు రోజు కంటే? బయలును ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి భయంకరమైన ఆరాధనలు పెరిగిపోయాయి. ఆ టైంలో ఏం చేశారు? రెబల్ ప్రాఫిట్ ఉన్నాడు ఒక ఆయన, తిరిగి లేకుండా మోమాటం లేకుండా నువ్వు కింగ్ అయితే ఎవడకే, నువ్వు ఎవడవైనా సరే నేను చెప్తా అన్నాడు అంతే. ఆ రెబల్ ప్రాఫిట్ పేరే ఏలియా. వచ్చాడు, ప్రజలు ఇటోపు ఆరాధన చేయించి అటోకు ఆరాధన చేసి ఎలా చేసి అలా చేసి అన్ని దైవికమైన ఆరాధనలు అంటే కుదరదు కాక కుదరదు. మా జనరేషన్ లో ఇలా జరిగితే ఊరుకోమని ఆ ప్రాఫిట్ తెర మీదకి వచ్చాడు. ఒక మాట అన్నాడు, రేపు బహిరంగ డిబేట్ అని చెప్పాడు. ప్రజలను కూర్చోండి, బయలు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో మీరు రండి, మా దేవుడి తరపున నేను వస్తా. మీరు ఎంతమంది వస్తారు? మీరు రండి, నా దేవుడి తరపున నేను వస్తా. రేపు పెట్టండి, ఎవడ ఏ ఆరాధన చేసి మీ దేవుడిని పిలుస్తారో పిలవండి, మీరు ఆరాధన చెయ్యండి, నేను ప్రేయర్ చేస్తాను. మీరు సంగీతాలు వాయిస్తారో, గంటలు కొడతారో, కత్తిలు కసా తిప్పి మీరు ఒక్కొక్కరిని పొడుచుకుని రక్తాల కారే వర్షిప్ చేస్తారో, ఏం చేస్తారో చెయ్యండి, మొత్తం మీద మీ వాడిని పిలవండి, నా దేవుడు నేను పిలుస్తాను. ఎవడు పలికితే వాడే నిజ దేవుడు, పలకని వాడు మాయా స్వప్నం అబద్ధి. వర్షిప్ అన్నారంటే వచ్చేసారు బ్యాచ్. ఆ బ్యాచ్ వచ్చేసి పాడేస్తున్నారట. మధ్యాహ్నం మొదలుకొని అదే చదువుతున్న 27 వచనంలో మధ్యాహ్నం కాగా ఏలియా మధ్యాహ్నం వరకు పాడారట. ఉదయం నుంచి మధ్యాహ్నం వర్షిప్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. రా బైలా రా 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 బైలా అంటే ఆడుంటా వస్తాడు. ఎక్కడున్నాడు? రా బైలా రా రా అంటే రావట్లేదు. పుండు మీద కారం చల్లిన మధ్యలోకి వచ్చాడు ఏలియా. రాడేమో, రాలేకపోతున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, సౌండ్ పెంచండి అన్నాడట.
వర్షిప్పుల్లో డేంజర్ జోన్ ఏంటి చెప్పిన, సౌండ్లు పెంచడం. అది లాస్ట్ లో బీట్ పెంచుతున్నారు చూస్తారా, బీట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ వచ్చిందండి. కుదిరింగా పాట పాడి, ఇందాక ఎంత మంచి పాట పాడిన క్రిస్మస్ సాంగ్ ఎంత బాగుందండి. ఒక చక్కటి భావం, ఒక సువార్త. ఆ రచన చూడండి, గుండెలు బరువు ఎక్కువైపోతాయి. ఎంత బాగా పాట ఇప్పుడు వర్షిప్ చేశారు, ఎంత బాగా చేశారు. ఇప్పుడు అలా లేదు. కొన్ని వర్షిప్లు చూడండి, ఆడికి వెళ్తారు, ఆ ప్యాటర్న్ దగ్గరికి వెళ్తారు, కొట్టు స్తుతి స్తుతి స్తుతి, కొట్టు 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 స్తుతి 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 అంటే ఆ ప్యాటోడు అన్నాడట, కొట్టుకో అన్నాడు. అడుగుతాను, స్తుతి కాదు సుత్తది, సుత్తి బలి సుత్తారాధన చేస్తున్నారు. అంత సుత్తి ఆరాధన, కొట్టు కొట్టు కొట్టేటి నడుతున్నాను. ఏటు కొట్టు నడుతున్నాను. బీటి పెంచడమా వర్షిప్ అంటే, మ్యూజిక్ పెంచడమా వర్షిప్ అంటే, సౌండ్ పెంచడమా వర్షిప్ అంటే, కచ్చీబులు తిప్పడమా వర్షిప్ అంటే, అడిగే వాళ్ళు లేడు అనుకుంటున్నారు అడుగుతాను. ఇలాంటి వర్షిప్పులు 6వ శతాబ్దంలో ముమ్మరం అయిపోయాయి. అడిగాడు ఏలియా, ఇది తప్పుడు వర్షిప్ అని. పెంచండి, మీరు మ్యూజిక్ పెంచుతారో, ఏం పెంచుతారో, కేకలేస్తారో, ఏమేస్తారో వేయండి. మీ వాడు మెడిటేషన్ చేస్తున్నాడేమో అని చెప్పాడు. ధ్యానంలో ఉన్నాడేమో, శ్వాస మీద ధ్యాసలో కూర్చున్నాడేమో, మొత్తం మీద అలా తగలడిపోలే, ఇంకా ఇటెక్కే మాటలు మాట్లాడుతున్నాడు. అలాగ పుండి మీద కారం చల్లినట్టు అయిపోయింది. ఇంకా అంటున్నాడు, బహుశా మీ వాడు నిద్రపోయాడేమో, దూరంగా ఉన్నాడేమో, సిగ్నల్ అందట్లేదేమో, కేకలేయండి అనగానే ఇతగాడి మాటలకి అక్కడ ఆన్సర్ రావట్లేదు, అక్కడ ఆన్సర్ రావట్లేదు, ఇతగాడి మాటలు తట్టుకోలేకపోతారు. ఇంకేం చేశారు, వర్షిప్ పెంచారు. ఎలా పెంచారు, కొట్టు కొట్టు కొట్టాను చూసారు, అలాగే పెంచారు. ఎలా పెంచారు, కిందకు చూడండి ఎలా పెంచారు. వారు గట్టిగా కేకలు వేయచ్చు, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారినంత మట్టుకు మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహములు కోసుకొని చుండిరి. వర్షిప్ స్పీడ్ పెంచారట, గట్టిగా కేకలేస్తున్నారట, కత్తులు తెచ్చారట. ఆ కత్తులతో గుదిలతో వారు ఏం చేస్తున్నారు, రక్తం కారేంతగా కోసుకుంటున్నారట. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు. వచ్చింది చూడండి నైవేద్యం, అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చిరు గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయిను. పెంకేస్తున్నారండి. అంటే ఇక దేవుడు రావట్లేదు. వాళ్ళ దేవుడి పేరు చెప్పండి, బయలు రా, బయలా రా రా అంటాడు, రావట్లేదు. ఈ లోపల ఏలియా గారు అంటున్నారు, ఆడు రాడేమో, నిద్రపోయాడేమో, దూరంగా ఉన్నాడేమో, సిగ్నల్ అందట్లేదేమో. గట్టిగా రండి అంటే ఆ మాటలు ఇంక తట్టుకోలేక ఆ కత్తిలు ఎలా తీసుకుని కసా కసా పొడి చేసుకుని రా బయలా రా 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 అంటే ఆడు రావట్లేదు. ఈ సీన్ చూస్తుంటే మీకు గుర్తొస్తుంది లేదో, మన చిన్నప్పుడు మారక ముందు బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో దేవుడి సినిమాలు చూస్తే ఆ హీరోయిన్ వర్షిప్ చేస్తారు. సేమ్ ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలానే వర్షిప్ చేస్తారు. చేస్తున్నప్పుడు దేవుడిని రమ్మంటారు, రాడు. ఆ దేవత కోసం ఈవిడ పాడుతుంటది పాట, హీరోయిన్ రా దేవత రా దేవత రా అంటే రాదు దేవత. ఆ లాస్ట్ లో ఏం చేస్తుంది హీరోయిన్ చెప్పండి, గట్టిగా పాడి ఆ తలట్టుకెళ్ళి ఆ స్తంభాన్ని ఫటాఫటా కొట్టేసుకుంటే ఆ గంటల గిడి గిడి గుడి వాయిస్తుంటే అప్పుడు ఆ రక్తం ఇలా బయటకు వస్తుంటే డింగుమని వచ్చి భక్తురాలు ఏమైందన్న. ఇది సినిమాలో కాబట్టి వస్తున్నాడు, రియల్ గా వస్తాదా? ఈ వర్షిప్లు ఎక్కడో చెప్పండి, మీకు చదువుతుంటే ఏమర్థమవుతుంది చెప్పండి. ఇది క్రైస్తవ వర్షిప్లా బయట వర్షిప్లా? ఈ బయట ఆరాధనలా క్రైస్తవ ఆరాధనలా? దైవికమైన ఆరాధన వేరు, దైవికమైన ఆరాధన పద్ధతులు వేరు. దైవికమైన ఆరాధనలో మనుషులకు కావలసిన ఆధ్యాత్మిక తీవ్రత వేరు. మరి బయట ఏముంటదంటే కుప్పు గంతులు, పనికి మాలిన యాసాలు, రక్తం కారణం, పనికి మాలిన గంతులన్నీ వేస్తారు, చివరికి గట్టి గట్టి కేకలేస్తారు. ఇది దైవికమైన ఆరాధన కాదు. దైవికమైన ఆరాధన చక్కటి వాక్యం ఉంటుంది. దైవికమైన ఆరాధన పాటల్లో దేవుని మనసు ఉంటుంది. వింటున్నప్పుడు మనుషులు మారు మనసుకి గురవుతారు, సైకలాజికల్ గా ఫీల్ అవరు, వారు నిజంగానే వాళ్ళు పశ్చాత్తాపం పడతారు. ఇది దైవికమైన ఆరాధనకున్న గుర్తు. సైకలాజికల్ గా ఎలా ఫీల్ అవుతున్నారంటే అప్పటికప్పుడు ఆడు పాటకు ఫీల్ అయ్యాడు అనుకోండి, ఆ పాటకు ఫీల్ అవుతున్నాడు ఏం చేస్తాడు చెప్పండి, ఆ పాట ఉన్నంత చెప్పే ఉంటాడు. ఎడుతాను లోక సంబంధమైన పాటలు ఉర్రూతలోగిస్తాయి. ఈ రోజు ఉర్రూతలోగించే పాటలు చెప్పినా దైవికమైన పాటలు కూడా ఉర్రూతలోగిస్తాయి. మన పాటలు ఉర్రూతలోగిస్తాయి లేదో నాకు తెలియదు కానీ మన పాటలు మాత్రము మనలో ఉన్న చీకటి కోణాన్ని కడగాలి. తీసుకొచ్చింది పాడారట. వాళ్ళ పాట పాడాడు, ఈయన గారు పాట పాడలేదు. ప్రార్థన చేసి ఆకాశం చూస్తుండగా పెలపెలమని ఒక మెరుపు దిగిపోయింది. ఆ చూస్తుండగా అగ్ని గంధకాలు దిగిపోయి ఆ మాంసాన్ని కట్టెల్ని కాల్చి పడేస్తే ఒక్కసారి ఒక స్టార్ట్ చేశాడు, మీ దేవుడు ఫేక్, మా దేవుడు రియల్ అని ప్రూవ్ చేశాడు. ఓడిపోయింది ఆ పనికి మాలిన ఆరాధన, ఓడిపోయింది ఆరాధన, పనికి రాకుండా పోయింది. దైవికమైన భక్తుడు నిలబడి చెప్పాడు, ఈ తప్పుడు ఆరాధన దేశంలోకి రావడానికి వీలు